స్త్రీ విషయంలో నా అభిప్రాయం ఏమిటి? ఆవిడే బలమైన శక్తి. ప్రణాళిక మొత్తం స్త్రీ స్వారూప్యమే అంటాను నేను. వెన్నుపూస లాంటిదన్నమాట పని మొత్తానికి. అన్ని విషయాలలో కూడా మీరు అడ్జస్ట్ అవ్వడం మీకు బాగా తెలుసు. మీకు తెలుసా, పురుషులం మేము అడ్జస్ట్ అవ్వడం కంటే మాకంటే ఎక్కువ మీరే అడ్జస్ట్ అవ్వగలరు. మీరు అడ్జస్ట్ అయ్యేంతగా పురుషుడు ఎప్పుడు అడ్జస్ట్ అవ్వలేడు. కానీ మీ అడ్జస్ట్మెంట్ లో విజ్డమ్ ఒకటి చేర్చండి. మీ అడ్జస్ట్మెంట్ లో కొంత జ్ఞానాన్ని చేర్చండి. అసహనాన్ని కాదు, మీ సహనంలో కొంత ప్రేమను చేర్చండి. తిట్టెళ్ళాడు కదా బయటికి రా అని చెప్తా అని ప్లేట్ పెట్టిన దగ్గర నుంచి గునగడం కంటే కూడా తిట్టెళ్ళాడు కదా మళ్ళీ ఇంకొకసారి నన్ను మాట అనాలంటే 100 సార్లు ఆలోచించి అంత ప్రేమిస్తా నేను రాని చెప్తా అని ఎదురు చూడాలి. రివర్స్ గేర్ వేయకూడదు, ఎప్పుడు ముందుకు వెళ్ళాలి గేర్. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎక్కడుంది? ఇల్లు కట్టే పని మాకు ఇచ్చాడు దేవుడు. ఎవరిది ఇల్లు కట్టే పని? గొప్ప సంతోషం, గొప్ప ప్రేమ, ఆప్యాయతల మధ్యలో ఉండాలంటే పంతాలు పక్కన పెట్టాలి. పంతాలు పక్కన పెట్టాలంటే లాజిక్ మాట్లాడదు. వాదన అక్కరలేని ప్రేమ కావాలి, న్యాయం కావాలి. అది కేవలం స్త్రీ వల్లే అవుతుంది.